సహచర శాసనసభ్యుడు, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా గెలుపొంది అందరం కలిసి పనిచేసినటువంటి వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు ఆకస్మికంగా మరణించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన లేని లోటు తట్టుకొని ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఆ భగవంతుడి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు స్థానిక సంస్థలకి ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక సంస్థల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ, కార్పొరేటర్లకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవమాన పాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అదే వ్యక్తి మరలా స్థానిక సంస్థలు జరిగేటువంటి ఎన్నికల్లో మాకు సంబంధించినటువంటి అభ్యర్థికి ఓట్లు వేయండి అని చెప్పి ప్రలోభాలు పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒక్కొక్క అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే వేలం పాట 5 లక్షల 10 లక్షల అని చెప్పినాను. కాబట్టి ఈరోజు డబ్బు వెదజల్లతా, విచ్చలవిడిగా ఖర్చు పెడతా, ఇప్పటికే మాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి పార్టీలో చేర్చుకొని మరలా ఎన్నికల సమయంలో ఎవరైనా సరే మాతో వస్తే స్వచ్ఛందంగా వచ్చినా సరే పోలీసు కేసులు పెట్టడం, అక్రమమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ కూడా మేము కోరేది, మీరు నిష్పక్షపాతంగా, రహస్య ఓటింగ్ కాబట్టి ఆత్మ ప్రబోధం మేరకు ఎవరికి ఓటు వేయాలి, ఎవరి వల్ల లబ్ధి జరిగింది, ఎవరి వల్ల నష్టపోయాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎంతకైనా బరి తెగించేటువంటి మనిషి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకి సాక్షాత్తు 5 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి పెద్ద ఆలోచించాల్సినటువంటి పని ఉండదు, పెద్ద ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి, ఎమ్మెల్సీని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితిలో ఈరోజు అధికార పార్టీ లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి రేపు 17వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు మేము కోరేది, ఆత్మ ప్రబోధం మేరకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీరు ప్రలోభాలకు గురిపాకుండా, ఎటువంటి బెదిరింపులకి, బ్లాక్మెయిల్కి లొంగకుండా మీరు స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రమోహన్ రెడ్డి నా మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాపం ఆయన బాధపడిపోయాడు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లాంటి హేమాహేమీలు ఉన్నటువంటి జిల్లా అని చెప్పాడు. సంతోషం, వాళ్ళు చనిపోయిన తర్వాతైనా ఇటువంటి వ్యక్తికి వాళ్ళు గుర్తొచ్చారు. ఎందుకంటే పాపం చంద్రమోహన్ రెడ్డిని చూస్తే వాడు గుర్తుకొస్తుంది. కాకి ఏ దేవాలయాన్ని వదిలిపెట్టదని చంద్రమోహన్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎవరిని వదిలిపెట్టలే. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర పాపం ఆయన పెద్ద ఆయన దగ్గర ఉండి చివరికి ఆయన దగ్గర రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి అయితే ఆయన కొడుకు మీదనే పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ రోజు ఆయన్నే విమర్శించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పాపం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని అయితే ఆయన ఎప్పుడు వివాదాలకు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన ఎన్ని సందర్భాల్లో ఇదే నోటుతో ఈ మనిషే ఎన్ని వక్రీకరించి మాట్లాడాడనేటువంటిది జిల్లా ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
ఆయన మాట్లాడినటువంటి మాట జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, కీసుక్కులు అంటే ఏందో తెలియదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఒకసారి చంద్రమోహన్ రెడ్డి అవన్నీ గుర్తు తెచ్చుకోకుండా పాపం అవన్నీ జనాలు మర్చిపోయి ఉంటారని చెప్పి అందరిని ఏకరవ పెట్టావు. చంద్రమోహన్ రెడ్డి, నీకు కాకికి పెద్ద సంబంధం లేదు, తేడా లేదు, మీరిద్దరూ ఒకటే. అది పెద్ద దేవస్థానం మీద ఏ విధంగా అయితే పనిచేస్తుందో ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు నోటుకుండా మాట్లాడినటువంటి చరిత్ర ఇది. అయితే చంద్రమోహన్ రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నా, దమ్ము, ధైర్యము, నీతి, నిజాయితీ ఉంటే, నువ్వు నా సవాళ్ళను స్వీకరించేటువంటి ఆలోచన నీకు ఉంటే, ఎందుకంటే నీకు సిగ్గుచారం లేదు, మంచి మర్యాద లేదు, ఇవన్నీ తెలియనటువంటి వ్యక్తివి. అయినా సరే ఈరోజు నేను నీకు ఒకటే మాట చెప్తున్నా, నువ్వు నా గురించి విమర్శించావు, ఈరోజు నువ్వు చెప్తున్నావు డాక్యుమెంట్ల గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నేను చెప్పేటువంటి మాటకు నువ్వు కట్టుబడితే న్యాయస్థానాలు అవసరంలా, మరొక తీర్పు అవసరంలా, మరొక తీర్పు అవసరంలా. 4 ప్రధానమైనటువంటి అంశాల మీద మాట్లాడుకుందాం మనం. నువ్వు చెప్పినటువంటివి ఏంది? అయ్యా నాకు ఎక్కడ ఆస్తులు లేవు, నకిలీ డాక్యుమెంట్ అని ఒకటి. రెండోది ఏంది? అవినీతి అక్రమ సంపాదన నేను ఎక్కడా చేయలేదు, నేను ఆస్తులు పోగొట్టుకున్నాను అనేటువంటిది రెండోది. మరొకటి ఏంది? నాకెక్కడా కూడా ఈ రాష్ట్రం భారతదేశంలో పవర్ ప్రాజెక్టులు కానీ ఏమి కానీ నా కుటుంబ సభ్యులతో ఏమీ లేవు, నేను అంతా పోగొట్టుకొని అప్పులు పోలేనని రాజకీయాన్ని అడ్డపెట్టుకొని సంపాదించలేదనేది. నా మీద కేసులు పెట్టడంలో నీ పాత్ర లేదు, లేదా నా మీద జనాలు రకరకాలైనటువంటి కేసులు పూరికొల్పడంలో నా పాత్ర లేదు అని చెప్పి నువ్వు చెప్పావు. ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నా, నీకు సంబంధించి నువ్వు కనుక సిద్ధపడితే, నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్తే, ఇప్పుడు ఒక మాట చెప్పా. ఏమని చెప్పానంటే, ఒకవేళ నేను చేసినటువంటి ఆరోపణలు నిరాధారం అయితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పా. బహుశా గుర్తుంటుంది అందరికి, జిల్లా ప్రజలకు కూడా. ఈ రోజు నేను చెప్పేది, నువ్వు శాసనమండలి సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా, మన ఇద్దరం భగవంతుని మీద ప్రమాణం చేసి శాసనసభలో అడుగుపెట్టాం. కాబట్టి నువ్వు నాకు చెప్పాల్సింది ఒకటే, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవము అని నువ్వు చెప్పే ధైర్యం నీకుంటే ఎక్కడికి వెళ్ళని అవసరం లే, కోర్టులు అవసరం లేదు, న్యాయస్థానాలు మరొకటో కేసులు ఏం అవసరం లే. నువ్వు ఏ దేవుణ్ణి కోరుకుంటావో నీదే ఆప్షన్. నువ్వు కాణిపాకం పోదామా, మరో దగ్గరికి పోదామా, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే అని నువ్వు చెప్తే నా రాజీనామా సిద్ధంగా ఉంది. నేను రాజీనామాతో సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎవరు అవసరం లేదు. నేను చెప్పినటువంటి మాట కట్టుబడి నేను నీతో పాటు స్పీకర్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను పొరపాటు జరిగింది, ఇదిగో ఆయన ఒప్పుకున్నాను, ఆయన దేవుడి మీద ప్రమాణం చేశాడు, దాన్ని నేను నమ్ముతున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అని చెప్పి నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, నా రాజీనామా పత్రం అక్కడ పెడతా. పెట్టిన తర్వాత నువ్వు చేయాల్సింది, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే అని చెప్పి నా రాజీనామా తీసుకుంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను రాజీనామా ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ ఫార్మెట్లో ఉండేటువంటి స్పీకర్ ఫార్మెట్లో ఉండేటువంటి రాజీనామా. కాబట్టి నువ్వు ఏ రోజైనా నీకు ఇష్టం వచ్చింది ఎక్కడికైనా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు చెప్పేది ఏంటి? పోలీసులు కేసును తేల్చేసావు అని చెప్పి పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవం అయితే నువ్వు అదే మాట చెప్పి నా రాజీనామా తీసుకుని వెళ్ళిపో, నేను సిద్ధంగా ఉన్నా. లేదు అనుకుంటే, నువ్వు కనుక ధైర్యం ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు తీసుకురా నీ రాజీనామాని. నువ్వు పెట్టి అక్కడ పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవం నేను అనుకుంటున్నాను అని, వాస్తవం కాదు అని చెప్పి నేను నీ రాజీనామాని తీసుకుంటా. సిద్ధపడతావా? నువ్వు చెప్పాల్సింది ఏంటి? నాకు సంబంధించి నాపై ఆరోపణలు, అవినీతి ఆరోపణలు లేవు, నేను రాజకీయాన్ని అడ్డుపెట్టి సంపాదించలేదు, పవర్ ప్రాజెక్ట్స్ అని నాకు కష్టాతీతం. ఎందుకు చెప్పానంటే, చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి ఎందుకు చెప్పాను ఈ విషయం అనంటే, ఆయన చెప్పాడు ఆయన పేరుతో ఎన్ని ఉండే పవర్ ప్రాజెక్టులు, దీనికి సంబంధించి విచారణ జరపమంటే విచారణ జరపడం లేదు. ఎందుకు విచారణ జరపడం లేదు? నువ్వు పేదవాడివి కదా, ఆస్తులు పోగొట్టుకున్నావు కదా, రాజకీయాల్లోకి వచ్చి అమ్ముకున్నటువంటి వ్యక్తివి కదా, నీ పేరుతో త్రిమూర్తి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, సాగర్ పవర్ ఇన్ఫ్రా కానీ, సాయి స్ఫూర్తి పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నావా లేవా? ఇది వాస్తవమా కాదా? వాస్తవం కాకపోతే చెప్పు. ఈ డిన్ నెంబర్ ఉంది ఇక్కడ తీసుకోవచ్చు, దీని మీద ఎందుకు విచారణ జరపడం లేదు పోలీసులు? ఆ రోజు నేను చెప్పినటువంటి దాంట్లో ఎక్కడైతే మీకు ఆధారాలు లభించవో వాటి మీదనే మీరు విచారణ జరపవేవి, ఆధారాలు లభించేటువంటి వాటి మీద విచారణ జరపకుండా పోవడానికి అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా త్రిమూర్తి పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేటువంటిది నీ పేరుతో ఉందా లేదా? వాస్తవమా కాదా? నీ కుమారుడి పేరుతో ఏపురాన్ ఎనర్జీ పార్ట్ బేటా ప్రైవేట్ లిమిటెడ్ ఉందా లేదా?
సాయి లీలా పవర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి కీర్తి పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇష్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి స్మృత పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్క్స్ ఎనర్జీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పారితాస్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, పారితాస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్వీఎన్సీ కార్పొరేషన్ అడ్వైజరీ అండ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే నీ కొడుకు పేరుతో 9 కంపెనీలు, మీ భార్య పేరుతో 3 కంపెనీలు, నీ పేరుతో ఒక కంపెనీ ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? ఆయన ఒక మాట చెప్పాడు, ఏమి నా కొడుకు వ్యాపారం చేసుకోకూడదని. వ్యాపారం చేసుకోకూడదని చెప్పలే, నువ్వు పదే చెప్పినటువంటి మాట ఏంది? నేను ఆస్తులు కోల్పోయాను, రాజకీయాల్లోకి వచ్చి నేను సంపాదించలేదన్నాను కాబట్టి నాకు కూడా లేవు ఇన్ని కంపెనీలు. 9 కంపెనీలు నీ కుటుంబ సభ్యుల పేరుతో దాదాపుగా 13 కంపెనీలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? వీటి మీద ఎందుకు విచారణ జరిపించడం లేదా? ఆ రోజు మేము చెప్పాం కదా మీ కంపెనీ పేరుతో ఏ విధంగా ఉన్నాయంటే ఆయన ఒక మాట చెప్పాడు, నేను దాంట్లో పెట్టుబడులు పెట్టలేదు అని చెప్పాడు. పెట్టుబడులు పెట్టకుండా డైరెక్టర్గా పెత్తనం చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది. 2 మార్గాలు ఉంటాయి, డబ్బు పెట్టుబడి పెట్టాలా, తప్పితే దాంట్లో నువ్వు నిష్ణాతమైనటువంటి అనుభవం ఉండాలా. ఈయన ఏమైనా చీఫ్ ఇంజనీర్గా పనిచేసాడా? పవర్ ప్రాజెక్టులో ఏమైనా రిటైర్డ్ అయ్యాడా? పవర్ ప్రాజెక్టులో ఆయనకు అంత అనుభవం ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరికి లేనటువంటి అనుభవం ఉందా చంద్రమోహన్ రెడ్డికి? అదే చెప్పానండి, అయ్యా పవర్ ప్రాజెక్టులో నేను ఎక్స్పర్ట్ని, నాకు విశేషమైనటువంటి అనుభవం గడించినటువంటి వాడిని, కాబట్టి విశేషమైనటువంటి అనుభవం నాకుంది, కాబట్టి పవర్ ప్రాజెక్టులు నేను నడపగలను, అదే చెప్పానండి. నీకున్న అనుభవం ఏంది? పవర్ ప్రాజెక్టులో డైరెక్టర్గా ఎందుకు పెట్టుకుంటారు నిన్ను కానీ నీ కుటుంబ సభ్యులు ఎందుకు పెడతారు డైరెక్టర్గా? విశేషమైనటువంటి అనుభవం ఉండాలా, లేదా నువ్వు భాగంగా ఉండాలా? నువ్వు డైరెక్టర్గా ఉండడానికి కారణం ఏంది? బినామీ పెట్టుబడులు పెట్టి రోజు నువ్వు డైరెక్టర్గా ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? కాదని చెప్పనండి. ఈ కంపెనీలన్నీ నా పేరుతో ఉన్నాయా లేదా? నీ పేరుతో అదే చెప్పండి, నా పేరుతో లేదు అని చెప్పానండి. కాబట్టి ఎక్కడో జరగాల్సినటువంటి దాన్ని రకరకాలుగా వక్రీకరించి చిత్రీకరించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటుకు సరిపోతావు నువ్వు రాజకీయాలలో. ఈరోజు ఒక 67 మంది శాసనసభ్యులు గెలిపించుకుని ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీని పెట్టి అసెంబ్లీలోకి పోయినటువంటి వ్యక్తి, లేదు ఎమ్మెల్యేగా 4 సార్లు ఓటమి పాలైనటువంటి వ్యక్తి. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పో, ఆయన ప్రాపకం కోసం పాకులాడు, ఏదైనా మంత్రి పదవి సంపాదించుకు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే మంత్రి పదవి వస్తానేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఏదో పెద్దోడైపోతాడు అనుకునేటువంటిది పెద్ద ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నువ్వు అసహ్యాన్ని జయించినటువంటి వాడు అని అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడైనా సరే నువ్వు చెప్పినటువంటి అన్ని విషయాలకి సమాధానం ఈరోజు కరెక్ట్గా నువ్వు ఖచ్చితంగా నేను వేసినటువంటి సవాళ్ళను స్వీకరించే పనైతే ఆప్షన్ నీకు ఇచ్చాం. ఏ దేవుడి దగ్గరికి వచ్చినా సరే నువ్వు, ఎందుకంటే దైవం దగ్గరికి ఎందుకన్నా అంటే భగవంతుడి మీద ప్రమాణం చేసి ఎమ్మెల్సీగా నువ్వు అడుగు పెట్టావు, భగవంతుడి మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా నేను అడుగు పెట్టా. ఇద్దరం ప్రమాణ స్వీకారం భగవంతుడి మీద చేసి పెట్టాం కాబట్టి నీకు ఆ నైతిక విలువలు ఆ భగవంతుడి మీద ఇది ఉంటే నీకే ఆప్షన్ ఇస్తున్నా, నాకు ఆప్షన్ అవసరంలే. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నా రాజీనామా తీసుకొచ్చి ఇస్తా, నువ్వు దాన్ని స్వీకరించి దాన్ని ముందుకొస్తే తప్పనిసరిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. విషయం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిపిఎం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళకి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో కలిసి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి విధంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. సాధారణ కార్యకర్త దగ్గర నుంచి తప్పనిసరిగా విజయం సాధిస్తామనేటువంటి ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలే కదా, వార్తలు ఏమి కన్ఫర్మ్ చేయబడలే. దానిలో మీరు వచ్చిన వార్తలు మేము చదివాం తప్ప కన్ఫర్మేషన్ ఏం లేదు. వార్తలు మేము చదివి ఈ విధంగా వార్తలు వచ్చినాయి అనుకున్నాం. పార్టీ అంతా కూడా పటిష్టంగానే ఉంది. పార్టీలో ఎటువంటి ఆటుపోట్లు కానీ విభేదాలు కానీ ఏమి లేవు. పార్టీలో అటువంటి వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కేవలం మీరు చూసినన్ని కూడా ఊహాగానాలు అపోహలు మాత్రమే, అవి ఏవి వాస్తవాలు కాదు. ఏం వివాదం ఉంది? ప్రసన్న కుమార్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి మా ముందే మరుచుకోలే, మేమందరం ఆడనే ఉన్నాం. మరి మీకు హరిశరెడ్డి గారు చెప్పారంటే ఇప్పుడు ఇస్తున్న తప్పుడు అంతే తప్ప మేమందరం ఒకటే దగ్గర ఉన్నాం. వాళ్ళు ఎవరు అరుచుకోవడమే, మేము అటాలు తీయడం జరగలే.